నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. పుష్యశుద్ధ ద్వాదశి సందర్భంగా టీటీడీ కళ్యాణ మండపంలో విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత కంఠస్థం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మహబూబ్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం పుష్యశుద్ధ ద్వాదశిని పురస్కరించుకొని పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో విశేష పూజలు జరిగాయి. అదేవిధంగా స్థానిక మహిళల చేత విష్ణు సహస్రనామ పారాయణం, దాదాపు 50 మంది విద్యార్థులతో భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంపై పారాయణం, హనుమాన్ చాలీసా, గోవిందనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి భగవద్గీత ఆవశ్యకతను, భగవద్గీత పాటించడం వలన విద్యార్థుల్లో కలిగే ప్రయోజనాలను టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయోజకులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచార్యులు ప్రవచన రూపంలో తెలియజేశారు. తదుపరి విద్యార్థులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భగవద్గీత బోధకురాలు శ్రీలత, శ్రీవారి సేవకులు ఏ కేశవులు, హనుమంతరెడ్డి, సురేష్ చంద్ర దూత్, చంద్రకళారెడ్డి, భారతమ్మ, మంజుల, కరుణశ్రీ, నారాయణమ్మ, జి పాండురంగం, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. सहवीर्यंकरवावहै तेजस्विनामरीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।